भारत माता की जय। అసెంబ్లీ మీటింగ్ అని పాంప్లెట్ కిందికి పడదు, మీరు కాదు ఏర్పడదు మీకే. ఆయన డబ్బున్నాడే, ఆయన కొడుకు డబ్బున్నాడు, మనవాడు కూడా డబ్బున్నాడు. వానికి రిజర్వేషన్ అవసరం లేదు. మీరు అందరు కూడా మరి గమనించాలి. ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి మన అందరికి కూడా 40,000 ఉద్యోగాలు ఇస్తాన్నాడు. మన అసెంబ్లీలో చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టి యువతకు అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది. మన కేతపల్లికి వస్తే నేను అధికారాలు రాగానే ఫ్లైఓవర్ బ్రిడ్జి చేస్తానంటాడు. 2 నెలలే అంటాడు. 2 నెలలు పోయింది, 6 నెలలు అయింది, 6 నెలలు పోయి సంవత్సరం గడిచింది. మళ్ళీ నిన్న పోయి పరిశీలించి ఇంకొక 2 నెలలు పడుతుంది, సంక్రాంతి దాకా పూర్తి చేస్తాం. మాయ మాటలు ప్రజలు మరి ఇవన్నిటి కూడా గమనిస్తూ ఉన్నారు. అభివృద్ధిపై ధ్యాస పెట్టండి. నిన్ను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలని ధ్యాస పెట్టండి. కేవలం అధికారమే లక్ష్యంగా ఉన్నదాన్ని ఎట్లా కాపాడుకునే లక్ష్యంగా పనిచేయకండి. మీకు ప్రజలందరూ మీ మాయ మాటలకు మిమ్మల్ని నమ్మి ఓటేసారు కనుక వాళ్ళ యొక్క మీరు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. మీరు ఇచ్చిన డిమాండ్లనే భారతీయ జనతా పార్టీ మరి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి రాష్ట్ర పార్టీ ఈ యొక్క ఏడాది కాలపు దానికి నిరసనలు, అదేవిధంగా బహిరంగ సభలు, రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా మీరందరూ కూడా మరి ఏకంగా ఈ ప్రజల యొక్క మాయ మాటల్లో పతనం అయ్యేంత వరకు, వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టేంత వరకు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందే వరకు కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీపై పోరాడాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. స్థానిక సమస్యలు రానున్న రోజుల స్థానిక సమస్యల కోసం కూడా మరి ఇప్పటి నుండే వాళ్ళందరూ కూడా ఉర్రుతలుగుతాను డబ్బు సంచులు పెట్టి గెలవాలని చేయాలని, అవన్నీ సాధ్యం కాదు. తప్పకుండా భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడానికి అందరూ కూడా ఇప్పటి నుండే సన్నద్ధమవుతున్నారు. దాంట్లో మనం అందరం కూడా కార్యకర్తలం, అదేవిధంగా ప్రజానికం అందరం కూడా భాగస్వాములు కావాలి. రానున్న రోజుల్లో ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించిన ఇప్పటి వరకు సంవత్సరంలో ఎన్ని నిధులు తెచ్చినావు, నీ కొడుకు ఎన్ని నిధులు తెచ్చిండు, అన్నీ కూడా ఒక శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, బీజేపీ జిందాబాద్. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కారు అమలిచ్చి 10,000 పథకాన్ని అమలు చేస్తామని చెప్పి అధికారంలో రావడం జరిగింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుందని చెప్పి సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి మరి ఏ ఒక్క అమలు కూడా హామీ చేయకపోవడం అనేది సిగ్గుసేటు. దీనిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మందమరి మార్కెట్ నుండి, మందమరి పాత బస్టాండ్ నుండి మార్కెట్ బైక్ నుండి రీజన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వెంటనే ఇచ్చిన హామీలు 6 హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి 6 హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి బీజేపీ పార్టీ అమలు చేయకపోతే ఈ రోజు నుంచి ఒక 5 రోజులు కాంగ్రెస్ పార్టీ పైన నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ వెంటనే 6 పథకాలు అమలు చేసి పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వికలాంగులకు పెన్షన్ పెంపు, విధవులకు పెన్షన్ పెంపు, మహాలక్ష్మి ఆడవారికి మహాలక్ష్మి పథకము ఇవన్నీ వెంటనే అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీ తరఫున. జై బీజేపీ.